నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యకు అద్భుతంగా ఉండబోతోంది. విదేశీ చదువులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రీసెర్చ్, టెక్నికల్, మెడికల్ దీనిలో చదువుతున్న వాళ్లకు కొంత మంచి జరిగే అవకాశంతో పాటు మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చదువు మీద కొంత ఆసక్తి తగ్గేందుకు అవకాశాలు, దాంతోపాటు ఇంట్లో చికాకులు ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు ఐటీ రంగం కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక 26 మనకి ఈ జనవరిలో మంచి అవకాశాలు ఇస్తోంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ప్రమోషన్స్, శాలరీ పెరగడము, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చేందుకు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కనుక విదేశీ ప్రాజెక్టులు వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకి భారీగా లాభాలు, అంటే అవకాశాలతో పాటు మీకు ప్యాకేజీలు, లాభం అంటే ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడమే కదా, ఆ రకంగా మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కొంత జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక సహోద్యోగులతో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈర్ష్య వల్ల, అంటే మీ మీద కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇంక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగము, బంగారము, వెండి, ఫుడ్, డైరీ, వ్యవసాయ, మార్కెటింగు, బ్యూటీ, ఫ్యాషను ఈ రంగాలలో వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. అయితే మీకు పాత బాకీలు కూడా గతంలో ఉన్నవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రభుత్వ పన్నుల దగ్గర, అంటే ఐటీ దగ్గర కొంచెము జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత వ్యవసాయము, భూములు, పశు సంపద ఇవి చూసుకున్నట్టయితే కనుక వర్షపాతము కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. అంటే అక్కడక్కడ వర్షం ఉంటుంది తప్ప ప్రత్యేకంగా అన్ని చోట్ల ఇది వర్షాకాలం కాదు కాబట్టి అన్ని చోట్ల వర్షాలు అనేది అసాధ్యము. మీరున్న ప్రాంతంలో నీటికైతే కొదవ ఉండే అవకాశం ఉండదు. భూముల యొక్క ధరలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎరువులు, విత్తనాల వ్యాపారంలో ప్రగతి కనిపించేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, అంటే మోటార్ల దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పంటల మీద పురుగుల బెడద కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయాలు, ప్రజానాయకత్వము ఈ విషయాల్లో చూసినట్టయితే అధికారంలో ఉన్న వారికి పదవి స్థిరంగా ఉంటుంది. అయితే కొత్త నాయకత్వ అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ప్రజల దగ్గర నుంచి సపోర్ట్ అయితే మీకు వస్తుంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మీ మీద కొంత కుట్రలు పన్నేందుకు అవకాశం కనబడుతోంది. దీంతోపాటు పాత కేసులు తిరిగి మళ్ళా తోడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబము, దాంపత్యము, సంతానము చూసినట్టయితే కనుక వివాహ యోగం కనబడుతోంది. సంతాన ప్రాప్తి కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశము, అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలకి ఇది మూడం కాబట్టి అలాంటివి కాకుండా ఏదైనా ఒక మంచి జరిగే అవకాశము గోచరిస్తోంది.
తర్వాత ఆరోగ్యం చూసినట్టయితే కనుక జాగ్రత్త పడవలసిన అంశాలు షుగరు, బీపీ, థైరాయిడ్, మూత్ర సంబంధిత సమస్యలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఎక్కువగా తులసి నీళ్లు ప్రతిరోజు అంటే ఈ నెలలో మనకి జనవరి నెల మొత్తంగా వాతావరణ పరంగా బాగోలేదు, ఫుడ్ పరంగా బాగోలేదు కాబట్టి మీరు తాగే నీళ్ళలో తులసిని వేసుకుని తాగే ప్రయత్నం చేయండి. ఇంకా ఆర్థిక పరిస్థితులు, ధనము, అప్పులు చూసినట్టయితే కనుక కొంత కొత్త ఇల్లు కానీ, వాహనం కానీ, భూమి కానీ కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. 2 ఆదాయ మార్గాలు అంటే మీరు చేస్తున్నది కాకుండా ఇతరత్ర 2 రకాలైన ఆదాయ మార్గాలు మీకు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక అనవసరమైన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆరోగ్యరీత్యా కావచ్చు, విలాసానికి సంబంధించి కావచ్చు. అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. మీరు అప్పుల కోసం వెళ్ళవలసిన స్థితి కూడా వచ్చేందుకు సూచన కనబడుతోంది. అంతగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా గోచార రీత్యా కనబడుతోంది. ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ప్రమాదాలు, శత్రువులు ఇది పరంగా చూసినట్టయితే కనుక వాహన ప్రమాదాలు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారికి చెప్పదగింది ఏంటంటే కనుక తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. ఇవి ఈరోజు గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.